ఇంకేముంటుంది చెప్పండి. ఇంతకుముందు అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ గురైన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి, ఎంతో కొంత ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద అరెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నిర్బంధము, అక్రమ నిర్బంధము, ఆ సమయంలో చిత్రహింసలు, ఇవి బయటపడకుండా చేయడానికి ఇంజక్షన్ ఇస్తారు, ఆయన మరణానికి కారకులు అవుతారు. A4 నిందితుడు కాదు, A4 నిందితుడు కాదు, సాక్షిగా ఉపయోగించవచ్చు. ఎలా నేను అంటున్నానంటే చాలా బాధాకరం. ఈయన మీద ఫిర్యాదు చేసిన ఆయన పేరు కె రాజేష్. ఇప్పుడు ఈయన పేరు కె రాజేష్. కేవలం కె రాజేష్ ఉండడం వల్ల బలైండు. సాక్ష్యం చెప్తున్నా నేను. ఈ కె రాజేష్ అయిన చిలుకూరు మండలం సంబంధించిన ఒక పేదవాడే, అగ్రకులస్తుడు కమ్మ. ఆయన 2020-21లో ఆయన అనారోగ్యం గురవుతే హైదరాబాద్లో హాస్పిటల్లో చేరాడు. ఆయన ఖర్చు అయింది. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరం రాలేదంట. ఆయన మర్చిపోయిండు. తర్వాత తెలిసింది నీ పేరుతో డబ్బు వచ్చింది, నీవు జమ నీ పేరుతో బ్యాంక్ అకౌంట్లో పడ్డది కదా అని చెప్పి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అరే నా పేరుతో డబ్బు ఎక్కడొచ్చింది, రాలేదు కదా అని చెప్పి లోతుకి వెళ్ళి పరిశీలిస్తే ఈ కె రాజేష్ అనే పేరు మీద బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయి. 48 గంటల్లోనే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసేయడం జరిగింది. ఇది ఆయన పేరు. అయితే జరిగింది ఏంటంటే, ఇక్కడ A2 ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఈయన స్నేహితుడు, ఇంటర్మీడియట్ స్నేహితుడు, రాజేష్కు స్నేహితుడు. A2కు A1 అంటే అయిన నరేష్, వాళ్ళు స్నేహితులు. నరేష్కు రాజేష్కు సంబంధం లేదు. ఈ నరేష్ అనేటైనా, A1 అనే నరేష్ అనేటైనా బొల్లం మల్లయ్య మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, ఈ హాస్పిటల్లో జరిగినప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా చూసేవాడు. ఈ A1 ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్లో ఇంతకుముందు 1-2 కేసుల్లో ఇట్లాంటి తప్పులు చేస్తే ఆయన అరెస్ట్ అయ్యి వచ్చేసాడు. కానీ A1కు A2 పరిచయం, A2కు రాజేష్ పరిచయం. వాళ్ళు ఏమనుకున్నారు, ₹1,00,000 రాజేష్ పేరుతో వచ్చినాయి, కానీ రాజేష్ పేరుతోనే మనం తీసుకోవాలి కాబట్టి నీకు ఎవరైనా రాజేష్ పరిచయం ఉంటే ఆయన పేరుతో తీసుకుందామని చెప్తే ఆ రాజేష్ పేరు కె రాజేష్ అయిపోయింది. స్నేహితుడు నమ్మించి నా పేరుతో ₹1,00,000 వస్తున్నాయి, నీ పేరుతో జమ అవుతాయి, నాకు తీసేయమని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ స్నేహితుడు, ఇప్పటివరకు స్నేహితుడు కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంటు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ₹1,00,000 జమ అవ్వడం జరిగింది. 48 గంటల్లోనే మళ్ళీ A2 తీసుకొచ్చి ఆ 48 గంటల్లోనే ఆయన డ్రా చేసుకున్నాడు. ₹1 సంబంధం లేకుండా ₹1,00,000 తీసుకున్నాడు.